హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేనైతే అందరూ లైట్రూమ్ ప్రీసెట్స్ అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకుంటారో చెప్పినా మీరైతే ఈ వీడియో స్కిప్ చేసిరనుకో మీకు ఇలా డౌన్లోడ్ చేసుకుంటూ తెలుస్తుంది కావచ్చు. బట్ మీరు ఎలా యాడ్ చేసుకోలో మీకైతే తెలియదు. అందుకోసం అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకైతే లైట్రూమ్ సంబంధించిన బేసిక్ ఎడిటింగ్ అవ్వాలనుకుంటే అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ యాప్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్ వస్తున్నా, మీరైతే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని ప్రీసెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీరుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇదంతా ఆపేసి ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఒకటి చెప్తున్నా, మీరు ఏమాత్రం వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేస్తే మీకైతే ఏమాత్రం అర్థం కాదు. ప్రజెంట్స్ వస్తాయి, బట్ మీరు లైట్రూమ్లో ఎలా యాడ్ చేసుకోవాలో మీకైతే అర్థం కాదు ఫ్రెండ్స్. ఓకేనా, అందుకోసం అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముందుగా మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. యాప్ నేమ్ వచ్చేసి క్లియర్ అయినండి, ఒకసారి నేను చెప్తున్నా ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మీరు సర్చ్ మీద క్లిక్ చేసి లైట్రూమ్ ప్రీసెట్స్ అని కొట్టాను ఫ్రెండ్స్. ఓకేనా, లైట్రూమ్ ప్రీసెట్స్ అని కొట్టకూడదని ఫస్ట్ అయితే మీ అడోబ్ లైట్రూమ్ యాప్ అయితే చూపెట్టుద్ది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకైతే రౌండ్ సింబల్గా చూపెట్టి లైట్రూమ్ ప్రీసెట్స్ ఫ్రీ ప్రెజర్స్ ఎల్టీఆర్ ఫిల్టర్ అని చూపెడతారు ఫ్రెండ్స్. ఓకేనా, మీరైతే యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. యాప్ని ఓపెన్ చేసుకుంటూనే మీకైతే ఇంటర్ఫేస్ అనేది అయితే ఇలా చూపెట్టుద్ది ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఇంటర్ఫేస్ ఇలా చూపెట్టిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. లాస్ట్ కూడా నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా వచ్చిన తర్వాత ఇటు సైడ్ రాంగ్ సింబల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. రాంగ్ సింబల్ మీద క్లిక్ చేస్తూనే మీకైతే ఇదైతే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ న్యూ ఇవన్నీ అయితే ఎక్కడైతే మీద న్యూ అని ఉన్నాయో మీకైతే ఇవన్నీ అయితే డబ్బులు అడుగుతాయి ఫ్రెండ్స్. నేను వచ్చేసి మనకైతే ఫ్రీగా దొరికేటి అయితే చెప్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా, ఇదైతే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి అయితే తీర్ అంటే బేసిక్ సెట్ అండ్ ఫ్లోరిడా అండ్ స్టే హోమ్ అంటే ఇలా డిఫరెంట్ థీమ్స్ అర్థమైందా. ఇవి డిఫరెంట్ థీమ్స్. నేనైతే బేసిక్ సెట్ అనే ఒక థీమ్ మీద ఒక దాని మీద క్లిక్ చేసిన, దీంట్లో వచ్చేసి డిఫరెంట్ ఉంటాయి అర్థమైందా. మళ్ళీ ఇంకో దాని మీద క్లిక్ చేసిన, స్టే హోమ్ అనే ఒక దాని మీద క్లిక్ చేసిన, దీంట్లో వచ్చి కూడా డిఫరెంట్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, డిఫరెంట్ ఉన్న తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ అనిపిస్తున్న ఓపెన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎస్ ఐ గెట్ ఇట్ అనేది దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, గెట్ ఇట్ అనేది దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే ఆటోమేటిక్గా ఈ ప్రీసెట్ అనేది అయితే మీ లైట్రూమ్లోకి అయితే ఆడైతే ఫ్రెండ్స్. ఓకేనా, ఎప్పుడైతే మీరైతే ఓపెన్ మీద క్లిక్ చేసారో ఓపెన్ మీద క్లిక్ చేస్తూనే ఈ ప్రీసెట్ అనేది అయితే మీ లైట్రూమ్లోకి అయితే ఆడవుతుంది. చూసిరుగా కిందికి ఎక్కిన ఇంపోర్టెడ్ 0/2 అని కనిపిస్తుంది కదా, అదే నేను లైట్రూమ్ అయితే ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా, ఇదైతే నాకైతే ప్రజెంట్ ప్రీసెట్స్ అయితే ఈ లైట్రూమ్లోకి అయితే యాడ్ అయినాయి ఫ్రెండ్స్. చూసిరు కదా, ఇదైతే ప్రజెంట్ ప్రీసెట్స్ ఫ్రెండ్స్. ఓకేనా, వీటికైతే లైట్రూమ్లోకి యాడ్ అయినాయి ఫ్రెండ్స్. ఓకేనా, 100% అయితే మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇలా ఇంకా లైట్రూమ్కి సంబంధించిన బేసిక్ ఎల్లో టోన్ ఎడిటింగ్ కావాలనుకుంటే పక్క కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గుంటూరు మ్యాథ్స్. జై హింద్.